ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద షర్మిల ఎంట్రీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నెల 21న ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్పై వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వివేకానంద రెడ్డి హత్య తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఎటువంటి విభేదాలు వచ్చాయి? ఏ విధంగా షర్మిల, జగన్కి మధ్య గ్యాప్ పెరిగిందో ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇకపై అన్నపై నేరుగా యుద్ధం చేయటానికి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిన్నమ్మను పులివెందుల నుంచి తన అన్న జగన్ మోహన్ రెడ్డిపై బరిలో ఉంచాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కడప ఎంపీ స్థానం నుంచి కూడా షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏ ఎంపీ స్థానం కోసమైతే కుటుంబంలో విభేదాలు తలెత్తాయో అదే ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేయటం నిజంగా సంచలనమే అవుతుంది. ఒకవైపు కడప నుంచి షర్మిల, మరొకవైపు పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని తెలుస్తోంది. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను బరిలో ఉంచడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పులివెందులలో పాత కాపు ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు వివేకానంద రెడ్డి హత్య సానుభూతి కూడా సౌభాగ్యమ్మకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల, పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి వివేకానంద రెడ్డి భార్య పోటీ చేసే అంశంపై మరో వారం రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 21న షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ నుంచి భారీగా వలసలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు 3 ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లుగా ఉన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి, శైలజానాథ్, రఘువీరారెడ్డి వంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో సంచలన మార్పులు రాబోతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.